సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మరి ఏలూరు నియోజకవర్గంలో నిరంతర కార్యక్రమం. మరి ఎందుకనంటే ఏదైతే ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవలో ఏదైతే వాళ్ళకి మెడికల్ రికవర్మెంట్ రాదో అవి రాని వాళ్ళందరినీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కానీ అలాగే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందుల్లో ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యం పట్ల వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఏలూరు ఆఫీస్ దగ్గరికి తీసుకురావటం, వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఒక్కసారే వాళ్ళ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఇవాళ వరకు రెండోసారి అనేది వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మనిషిని కూడా మేము తిప్పడం జరగలేదు. ఒక్కసారి వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టించుకోవటం, దానికి సంబంధించి ఇప్పటికి ఇవాళకి సుమారుగా 125 మంది పైన అందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది. ఇవాళ రమారమి 23 మందికి 17,70,000 రూపాయల దాకా చెక్కులు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. రమారమి ఇప్పుడు 1,80,00,000 పైన మరి ఏలూరు నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 10 నెలల కాలంలోనే మనం అందించడం జరిగింది. ఇంకా రమారమి 80 ఫైల్స్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే పెట్టిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల లోపు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ వరకు కూడా పెట్టిన ఫైల్ ఒకటి కూడా మా ఆఫీస్ నుంచి ఏదైతే ఏలూరు నియోజకవర్గం నుంచి పెట్టామో ఒక్కటి కూడా రిటర్న్ రాలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మామూలుగా వాళ్ళకి ఉపశమనం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మనం చేయూత ఇవ్వాలని చెప్పి డెఫినెట్గా దా విషయంలో ఏలూరు నియోజకవర్గం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. ముందుగా మరి మా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు కూడా ఏదైతే వార్డులో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పడకుండా చూస్తున్నందుకు వాళ్ళకు కూడా ఏదైతే అదే విధంగా మరి ప్రజలతో అనుసంధానం అయినప్పుడే రేపొద్దున మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. వాళ్ళు ఏదైతే కొంతమంది వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారో మేము ఈ పనులు చేసాం ఇంకొక పని మిగిలిపోయిందని మేము చెప్పగల ధైర్యం మా దగ్గర ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క పని కూడా చేయకోకుండా వాళ్ళు ఇదే మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు పాదయాత్ర దేని మీద చేస్తాడనేది చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు విమర్శించడానికే పని తప్పితే రెండో దానికి ఏమీ లేదు. ఇటువంటి కార్యక్రమాలు లోగడ 5 సంవత్సరాలు ఏ విధమైన కూడా చేసినవి లేవు. సీఎం రిలీఫ్ ఫండ్లు అనేది చెక్కుల రూపాయన ఎన్ని చెక్కులు పోయినాయో కూడా ఆ రోజున స్కామ్ కూడా బయటపడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పారదర్శకంగా ఎవరైతే నిజంగా లబ్ధిదారుడు ఉన్నాడో ఏదైతే హాస్పిటల్ జరిగి ట్రీట్మెంట్ చేసుకున్నాడో వాడికి ఏం జరిగిందనే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ పరంగా చేసి వాళ్ళందరికీ కూడా అందిస్తున్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.